ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఏ దేశానికైనా ప్రమాదమే. మన భారతదేశంలో గూడా రోజు రోజుకి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పెరిగిపోతున్నారు. రోహింగ్యాల దగ్గర నుంచి మొదలుపెడితే చాలా వరకు ఎక్కువ ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ బంగ్లాదేశ్ నుంచే మన భారతదేశంలోకి ఎంటర్ అవుతుంటారు. సో, ఎంత సెక్యూర్ చేసినా, ఎంత చే నిఘా వ్యవస్థను పెంచినా గానీ, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎలాగోలా భారతదేశంలోకి చొరబడుతున్నారు. దీనివల్ల చాలా ప్రమాదం. ఇక్కడ లోకల్‌లో గూడా వీళ్ళిక్కడికి రావడము, వీళ్ళిక్కడ లోకల్‌గా ఆధార్ కార్డులు తీసుకోవడము, ఓట్లు గూడా వేసి, కొన్ని ఏరియాల్లో అయితే ఎలక్షన్‌లో గూడా ఈ ఓటింగ్ పర్సెంట్ మార్చేస్తుంది ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వల్ల. రీసెంట్‌గా ఒక ఇల్లీగల్ ఇమిగ్రెంట్ బంగ్లాదేశ్ అధికార పార్టీ ఎంపీని కలకత్తాలో చంపాడు. ఇప్పుడు షేక్ హసీనా గదా! బంగ్లాదేశ్ అధ్యక్షురాలు. ఆమె పార్టీకి సంబంధించిన ఒక ఎంపీ. అంటే అధికార పార్టీ ఎంపీ. మెడికల్ ట్రీట్‌మెంట్ కోసం వెస్ట్ బెంగాల్ రాజధాని అయినటువంటి కలకత్తాకొచ్చాడు. అంటే బంగ్లాదేశోళ్ళే గాదు, జనరల్‌గా పాకిస్తాన్ నుంచి, శ్రీలంక నుంచి గూడా మంచి మెడికల్ ఫెసిలిటీస్ కోసం ఇండియాకొస్తుంటారనమాట. ఆ విధంగానే ఈ ఎంపీ గూడా బంగ్లాదేశ్ నుంచి కలకత్తాకి రావడం జరిగింది. కలకత్తాలో ఈ ఎంపీకి ఒక స్నేహితుడున్నాడనమాట. ఈ స్నేహితుడి ఇంట్లో ఈ ఎంపీ షెల్టర్ తీసుకుంటున్నాడు. అక్కడే ఉంటున్నాడనమాట. ఇతను మే 12 తారీఖు కలకత్తాలోకి రావడం జరిగింది. అతను వచ్చిన ఒక 2 రోజులకే మిస్ అయిపోయాడు. కనిపించకుండా ఎళ్ళిపోయాడు. సో, ఎంపీ గదా! అధికార పార్టీ ఎంపీ గదా! సో, ఒక ఎంపీ మిస్ అవ్వడం అనేది అంత ఈజీ గాదు. సో, బంగ్లాదేశ్ పోలీసులు ఢాకా నుంచి కలకత్తా పోలీసులు అందరూ కలిసి ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశారు. ఇన్వెస్టిగేషన్‌లో తేలిందేంటంటే, ఈ ఎంపీ ఒక అపార్ట్‌మెంట్‌లో హత్య గావించబడ్డాడు. నాట్ ఓన్లీ మర్డర్. మొత్తం పీసెస్ కట్ జేసి, కొన్ని ఫ్రిడ్జ్‌లో బెట్టి, కొన్ని కవర్‌లో బెట్టి, మొత్తం కలకత్తా చుట్టూ అన్ని ప్రాంతాల్లో ఈ ముక్కల్ని పడేశారు వాళ్ళు. అంటే స్కిన్ ఒలిచి పీసెస్ జేశారు బాత్రూమ్. తర్వాత బాత్రూమ్ మొత్తం కడిగేసి నీట్‌గా పెట్టేశారన్నమాట. సో, పోలీస్ ఇన్వెస్టిగేషన్‌లో తేలిందేంటంటే, ఈ ఎంపీ ఆ అపార్ట్‌మెంట్‌లో మర్డర్ చేయబడ్డాడు. ఎవరు జేశారు ఈ మర్డర్? అసలేం జరిగింది? ఏదైతే మెడికల్ ట్రీట్‌మెంట్ కోసం ఈ ఎంపీ వచ్చి తన స్నేహితుడింట్లో ఆహ్, బస చేశాడు. అంటే షెల్టర్ తీసుకునే టైంలో ఒక 24 సంవత్సరాల యువతి ఈ ఎంపీకి టెక్స్ట్ మెసేజ్ చేస్తుంది. ఇది ఒక విధంగా చెప్పాలంటే హనీ ట్రాప్. హనీ ట్రాప్ అంటే అమ్మాయిల్ని ఎర చూపించి ట్రాప్‌లోకి దించుతారన్నమాట. అందులో భాగంగానే ఒక 24 సంవత్సరాల అమ్మాయి ఈ ఎంపీకి మెసేజ్ పెట్టింది. ఒక అపార్ట్‌మెంట్‌లో కలవాలని చెప్పేసి. ఈ ఎంపీకి 56 సంవత్సరాలు. ఒక 24, 5 సంవత్సరాల అమ్మాయి మెసేజ్ పెట్టగానే ఈ ఎంపీ ఎవరికీ చెప్పకుండా ఆ అపార్ట్‌మెంట్‌కి ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళాడు. ఇది ఎంపీ అక్కడికెళ్ళేసరికి ఆ అపార్ట్‌మెంట్ ఆల్రెడీ బంగ్లాదేశ్ నుంచి ఇల్లీగల్‌గా భారత్‌లోకి ప్రవేశించిన ఒక సుపారీ గ్యాంగ్. ఒక సుపారీ గ్యాంగ్‌కి సంబంధించిన ఒక వ్యక్తి ఆల్రెడీ ఆ అపార్ట్‌మెంట్‌లో ఈ ఎంపీ కోసం ఎదురు చూస్తున్నాడు. ఒక్కసారి ఈ ఎంపీ ఆ ఇంట్లోకి ఆ అపార్ట్‌మెంట్‌లోకి ఎంటర్ అవ్వంగానే అతను అక్కడే మర్డర్ చేసి పీసెస్ కట్ చేసి అక్రాస్ కలకత్తా మొత్తం స్ప్రెడ్ చేశాడు. సో, ఎందుకు ఇతను చంపాడు? ఈ సుపారీ చేసినందుకు ఇతనికి ₹5,00,00,000 ఒక డీల్ కుదిరిందనమాట. చంపిందెవరు? ఈ మర్డర్ చేపిచ్చింది ఒక బంగ్లాదేశ్ యూఎస్ సిటిజన్‌గా ఉన్నటువంటి తరజుమిన్ అనే ఒక వ్యక్తి ఈ మర్డర్ చేయనీకి ఈ వ్యక్తికి సుపారీ ఇచ్చాడు. చూడండి, అమెరికాలో ఉన్న ఒక వ్యక్తి బంగ్లాదేశ్‌లో ఉన్న ఒక ఎంపీని, బంగ్లాదేశ్ ఒక పౌరుడి తోటి భారతదేశంలోకి ఇల్లీగల్‌గా ప్రవేశించి భారతదేశంలో హత్య చేశాడు. ఓవరాల్‌గా ఈ ఎపిసోడ్ చూస్తే భారతదేశంలో ఆహ్, ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఎంత ఈజీగా వస్తున్నారో అర్థమైపోతుంది. ఇది భారతదేశానికి సెక్యూరిటీకి సంబంధించిన విషయం. అంత ధైర్యంగా ఒక వ్యక్తి అమెరికా నుంచి స్టోరీ మొత్తం నడిపించాడంటే చూడండి ఎంత తెలివిగా ప్లాన్ ఏసారు. మన సెక్యూరిటీ నిఘా వ్యవస్థ మీద కొంచెం అనుమానం పడాల్సొస్తుంది. అంటే ఎంత స్ట్రిక్ట్‌గున్నారని. అంటే వాళ్ళ మీద అనుమానం అంటే వాళ్ళేదో పని చేస్తలేరని నా ఉద్దేశ్యం కాదు. వాళ్ళు ఎక్కడ మిస్ అయింది మరి? ఎలా వచ్చాడు ఈ ఇమిగ్రెంట్? ఇచ్చి ఎలా మర్డర్ చేశాడు? మన నిఘా వ్యవస్థను ఇంకా పెంచాలి. ఇది టోటల్‌గా బంగ్లాదేశ్ ఎంపీ భారతదేశంలో హత్య గావించబడిన తీరు. మన భారతోళ్ళకి సంబంధం ఎక్కడ లేదిక్కడ. జస్ట్ మన భారత్‌ని ఒక ప్లాట్‌ఫార్మ్ కింద ఇది చేసుకున్నారు మర్డర్ చేయనీకి. చంపినోడు బంగ్లాదేశ్, చచ్చిపోయినోడు బంగ్లాదేశ్, చంపించోడు బంగ్లాదేశ్ ఆరిజిన్‌కి సంబంధించిన అమెరికన్ సిటిజన్. ఇప్పుడు మొత్తం దర్యాప్తు చేస్తున్నారు. యాక్చువల్‌గా ఈ మర్డర్‌కి ఒక మెయిన్ కారణం గూడా వాళ్ళు ఎవరైతే ఆ యూఎస్ సిటిజన్ ఉన్నాడో వానికి, ఈ ఎంపీకి బంగ్లాదేశ్‌లో కొన్ని లావాదేవీల విషయంలో గొడవలు జరుగుతున్నాయని జెప్పేసి తెలిసింది ఇన్వెస్టిగేషన్ ప్రాథమిక విచారణలో భాగంగా. ఇంకా పూర్తి డీటెయిల్స్ తెలవలేదు. ఈ ఎంపీ ఒక అమ్మాయి 24 సంవత్సరాల అమ్మాయి ఒక మెసేజ్ పెట్టగానే
అపార్ట్మెంట్‌కెళ్ళాడు. మర్డర్ గావించబడ్డాడు. సో, ఓవరాల్‌గా ఏంటంటే ఇక్కడ కొన్ని క్వెషన్‌లు వస్తున్నాయన్నమాట. మన నిఘా వ్యవస్థ మీద గూడా. మన నిఘా వ్యవస్థ కొంచెం వీక్ ఉందనే చెప్పొచ్చు. ఇట్లా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఇంత దర్జాగా దేశంలోకొచ్చి మర్డర్‌లు చేస్తున్నారంటే. మీరేమనుకుంటున్నారు? మన దేశంలోకి ప్రవేశిస్తున్న ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీద? దయచేసి కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.